Okay. And this, let's continue. Okay. So మనం ఎయిత్ క్వశ్చన్లో ఉన్నాము. హౌ వీ కెన్ మూవ్ ద ఫైల్ టు S3 టు ఆర్కే స్టోరేజ్. ఫస్ట్ ఇంతవరకు చూద్దాము, తర్వాత రిటైన్ ఫర్ 5 years. సెకండ్ పాయింట్. ఓకే. వాళ్ళు అడిగింది ఎలా మూవ్ చేస్తావు అన్నట్టు అడిగారు. మూవ్ ఫైల్స్. ఆర్కే స్టోరేజ్ అంటే అది ఏడబ్ల్యూఎస్ లోనే ఉంటుందా? ఆర్కే అవును. స్టోరేజ్. ఆర్కైవ్ స్టోరేజ్ అంటే మనకి ఆహాహా. S3లో స్టోరేజ్ క్లాసెస్ ఒక 5-6 ఉంటాయండి. ఓకేనా. S3 ఓకే. స్టోరేజ్ క్లాసెస్ అని ఉంటాయి. మనకి దేంట్లో పెట్టాలి, ఆ, ఇక్కడ మూవ్ చేయాలి అంటున్నాడు. ఫస్ట్ అది స్టాండర్డ్లో ఉండొచ్చు, నాకు తెలిసి స్టాండర్డ్ నుంచి. నేను ఈ S3 గురించి ఎక్కువ ఎవరికి చెప్పలేదండి. ఇప్పుడు ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో అది డిఫాల్ట్గా స్టాండర్డ్కి వెళ్తుంది. అంటే ఫ్రీక్వెన్సీ యాక్సెప్ట్ డేటా దాంట్లో ఫ్రీక్వెన్సీగా వాడుకుంటే ఒక ఎప్పుడు ఆర్కేవ్కి వెళ్తాం అంటే, ఆ, అవి ఆ, ఇప్పుడు ఆర్కేవ్కి ఎప్పుడు వెళ్తామంటే, ఆ, ఎప్పుడు రేర్గా వాడడం. ఐ విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్ అండి. మనం రియల్ టైంలో ఎప్పుడో మనకు ఒకసారి 6 months బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి. 6 months గారు 1 year బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి. మనం ఎప్పుడు అవసరం వస్తుంది, బ్యాంక్ లోన్కో హోమ్ లోన్కో ఇట్లా వెళ్తాం కదా. ఆ టైంలో అప్పుడు ఒక రిక్వెస్ట్ చేసి ఆ ఆర్కేవ్లో ఉన్న డేటా తీస్తాం అనమాట. సో ఈ ఈ ఇది ఆర్కేవ్ డేటా. సో ఇది రేర్లీ యాక్సెస్ ఆర్కేవ్ డేటా అనమాట. సో ఎప్- ఆ, ఎప్పుడైతే ఇట్లాంటి రిక్వెస్ట్లు వస్తాయో అప్పుడు మాత్రమే అది వాడతాం అనమాట. రెగ్యులర్ కేసెస్లో కాదు. సో రెగ్యులర్ కేసెస్ కాకుండా ఎప్పుడో ఒకసారి వాడడం కోసం మనం స్టోరేజ్ క్లాస్లో మనకి దీంట్లోకి మూవ్ చేస్తాము. దీని దీని స్టాండర్డ్ నుంచి ఆర్కేఎంకి ఎలా మూవ్ చేయాలంటే, స్టో స్టోరేజ్ లైఫ్ సైకిల్ అని ఉంటుంది. హౌ వీ కెన్ మూవ్ ఫ్రమ్ హౌ వీ కెన్ మూవ్ ఫ్రమ్ స్టాండర్డ్ స్టాండర్డ్ టు ఆర్కేవ్ S3 అని కొడితే దాంట్లో లైఫ్ సైకిల్ అని ఒక ఉంటుందండి. దాంట్లో లైఫ్ సైకిల్లో మనం మెన్షన్ చేయాలి లైఫ్ సైకిల్ పాలసీలో. సో క్రియేట్ లైఫ్ సైకిల్ రూల్ అండ్ సెలెక్ట్ మన మనం సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్స్ని, అండ్ ఆఫ్టర్ 30 days తర్వాత మనం మూవ్ చేయాలన్నట్టు అక్కడ మెన్షన్ చేస్తే ఆ 30 daysలో అది డీప్ ఆర్కేవ్ డేట్లాకి అంటే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి ఎప్పుడు ఏ స్టోరేజ్ క్లాస్కి వెళ్ళాలి అన్నట్టు. సో ఒక 30 days తర్వాత మనకి స్టాండర్డ్కి వెళ్ళి, ఆ తర్వాత గ్లేషియర్కి వెళ్ళి ఆర్కేకి వెళ్ళాలని ఇలా మెన్షన్ చేయొచ్చు డైరెక్ట్గా. ఒక 30 days తర్వాత డీప్ ఆర్కేకి వెళ్ళాలని కూడా మెన్షన్ చేయొచ్చు అనమాట. సో మీరు మెన్షన్ చేసిన దాన్ని బట్టి అది మూవ్ అవుతూ ఉంటుంది. సో హౌ యూ కెన్ మూవ్ అంటే, సో బై యూజింగ్ ఆఫ్ లైఫ్ సైకిల్ పాలసీ వీ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ స్టోరేజ్ క్లాస్ టు అనదర్ స్టోరేజ్ క్లాస్. డి అండర్స్టాండ్ అండి? ఎస్ బ్రో. ఓకే. అండ్ లైఫ్ సైకిల్ హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత హౌ టు మెయింటైన్, ఇక్కడ ఇంకో సెకండ్ పాయింట్ ఏంటంటే హౌ టు రీటైన్ ఫర్ 5 years. హౌ టు రీటైన్ అంటే రీటైన్ అంటే అట్లా ఉంచడం. రీటైన్ ఫర్ 5 years. దా గ్లే గ్లేషియర్కి మూవ్ చేసి, ఓకే, డీప్ గ్లేషియర్కి మూవ్ చేసిన తర్వాత సో డేటా మస్ట్ నాట్ బి డిలీటెడ్ బిఫోర్ 5 years అన్నమాట. రీటైన్ అంటే ఆ 5 years వరకు ఆ డేటాని అలా ఉంచాలన్నమాట, తర్వాత డిలీట్ చేయొచ్చు. ఓకే. సో డేటా మస్ట్ నాట్ బి డిలీటెడ్ బిఫోర్ ద 5 years. సో అప్పటిదాకా మనం ఆర్కేవ్లో ఉంచేసి దాని తర్వాత డిలీట్ చేస్తాం అనమాట. సో డి డి రీటైన్ అనేది కొత్త పదం. సో రీటైన్ అంటే వీ కెనాట్ డిలీట్ అంటిల్ 5 years అనమాట. సో అది ఆ, అలా హోల్డ్లో ఉండడం. అర్థమైందండి రీటైన్ మీనింగ్? రిటెన్షన్ పీరియడ్ రీటైన్ అంటే అది. ఓకే. అండర్స్టాండ్ చైతన్య? డి అండర్స్టాండ్ రీటైన్ మీనింగ్? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్. ఓకే.
సో రీటైన్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఫైల్స్ పెట్టామనుకోండి, ఆ, మనం S3 అనేది ఒక ఫైల్స్ని స్టోరేజ్ చేసుకోవడం అనమాట. రీటైన్ పీరియడ్ అని అంటే అప్పటిదాకా వాటిని డిలీట్ చేయకూడదు, రిమూవ్ చేయకూడదు. 5 ఇయర్స్ రీటైన్ అన్నట్టు అని వాళ్ళు అడిగాడు. సో మెయింటైన్ టు ద 5 ఇయర్స్ రీటైన్. 5 ఇయర్స్ వరకు దాన్ని డిలీట్ చేయకోకుండా ఎలా ఉంచుతారు అని అంటే అడిగాడు. సో మనం గ్లేషియర్లో ఉంచేసి ఆ, అక్కడ మనం 5 ఇయర్స్ అని మెయింటైన్ చేసుకొని అప్పటిదాకా ఆ డేటా అనేది 5 ఇయర్స్ వరకు అలా ఉండిపోయింది. రీటైన్ మీనింగ్స్ వీఆర్ నాట్ డిలీట్ దట్ ఫైల్ అంటిల్ 5 ఇయర్స్. దట్ బ్రో గ్లేషియర్‌లో పెట్టింది 5 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్ డిలీట్ అయిపోతదా బ్రో ఇంకా? అంటే అది అక్కడ మెన్షన్ చేయాలి, మెన్షన్ చేస్తే అవుతుంది. ఓకే. రిటెన్షన్ పీరియడ్ 5 ఇయర్స్ అని పెడితే దెన్ ఆ రిటెన్షన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్స్ గోయింగ్ టు బి డిలీట్. ఓకే. ఆటో డిలీషన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకే. ఆటో డిలీట్ ఆఫ్టర్ రిటెన్షన్ పీరియడ్ అని. ఓకే. ఓకే బ్రో. ఓకే, ఓకే. ట్రై టు అండర్స్టాండ్ కాన్సెప్ట్స్ అని మనం ఓకే, లెట్స్ గో విత్ అదర్ క్వశ్చన్. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ లాక్స్ ఆర్ యూజింగ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్? ఓకే. సో ప్రాజెక్ట్లో మీరేం లాక్స్ యూజ్ చేశారన్నట్టు అడిగారు. మనకి చాలా లాక్స్ ఉంటాయి. సో మీకు తెలిసిన ఆ, 2-3 లాక్స్ చెప్తా, అదే 3-4 లాక్స్ చెప్తే అయిపోయింది. వాట్ ఆర్ ద లాక్స్ యూజింగ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్? ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మానిటరింగ్ పార్ట్లో ఉంటారు కాబట్టి లాగ్స్, ఏమేం లాగ్స్ చూస్తారు అన్నట్టు అడుగుతారు. ఓకేనా? అండ్ ఇన్ని ఇన్ని లాగ్స్ ఉన్నాయి కదా మీకు. అప్లికేషన్ లాగ్స్, సిస్టమ్ లాగ్స్ అంటే సిస్టమ్ CPU మెమొరీ రిలేటెడ్ అనేవి మనకి OS లాగ్స్ కింద వస్తాయి. అప్లికేషన్ లాగ్స్ ఉంటాయి. ఎంజెనిక్స్ ఎర్రర్స్, ఎంజెనిక్స్ ఎర్రర్స్, టామ్ క్యాట్ రిలేటెడ్ లాగ్స్ ఉంటాయి. సో వాటిని అప్లికేషన్ రిలేటెడ్ లాగ్స్ అంటారు. అండ్ మనకి ఇక్కడ క్యూబర్నెటీస్ తెలుసు కాబట్టి క్యూబర్నెటీ లాగ్స్, డాకర్ లాగ్స్ అండ్ ఆడిట్ లాగ్స్. ఆడిట్ అంటే బ్రో సెక్యూరిటీ కంప్లైన్స్. ఇవన్నిటిని కూడా మానిటరింగ్ టూల్స్ ద్వారానే మానిటర్ చేస్తాం బ్రో ఇలా. అవునండి. మానిటరింగ్ వీళ్ళు ఎక్కువ డైనటరీస్ వాడతారు. నెట్ అండ్ రిచ్ వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు ట్రై టు కాన్సన్ట్రేటెడ్ ఆన్ డైనటరీస్ బికాస్ వీఆర్ యూజింగ్ డైనటరీస్. జస్ట్ బ్రష్ అప్ యువర్ సెల్ఫ్ అని అంటే బిఫోర్ సెకండ్ ఇంటర్వ్యూలో డిస్కస్ చేశారనమాట నాతో. అప్పుడు నేను బ్రో కొంచెం చూశాను. డైనటరీస్ అంటే అది ఒక టూలా బ్రో అది? ఆ, డైనటరీస్ అంటే ఒక టూలా బ్రో అది? ఎస్, డైనటరీస్ అనేది ఇట్ ఈస్ ఎ సెంట్రలైజ్డ్ టూల్ అనమాట. ఓకే. లైక్ నాట్ సంథింగ్ గ్రఫానా ప్రెమిథియోస్ లాగా కాదు ఇది. సో గ్రఫానా ప్రెమిథియోస్ అనేవి ఓన్లీ ఫర్ ఓఎస్ ఇన్ఫ్రా లెవెల్ మానిటరింగ్. ఇన్ఫ్రా అంటే సర్వర్ మానిటరింగ్, కంటైనర్ మానిటరింగ్ ఇవన్నమాట. సో డైనటరీస్ ఏంటంటే అప్లికేషన్ మానిటరింగ్, APM మానిటరింగ్. అప్లికేషన్ మానిటరింగ్కి దీంట్లో ఏంటంటే సెంట్రలైజ్, దీంట్లో ఇన్ఫ్రా మానిటర్ చేయొచ్చు, అప్లికేషన్ మానిటర్ చేయొచ్చు, సింథటిక్ రమ్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో సింథటిక్ అండ్ సింథటిక్ అంటే మన URL డిఫరెంట్ లొకేషన్లో పనిచేస్తుందా లేదా అని చెక్ చేయడం అనమాట. రమ్ అంటే ఫ్రంట్ ఎండ్ యూజర్ ఎంతసేపు టైం పడుతుంది, ఆ, ఎంత లేటెన్సీ ఉంది అనేది మానిటర్ చేయడానికి రమ్ అంటారు. రియల్ యూజర్ మానిటరింగ్ అంటారు. సో ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఎ సెంట్రలైజ్ టూల్. మీ మా కరెంట్ కంపెనీలో డేటా డవ్ వాడతాము. ఇట్ ఈస్ ఎ సెంట్రలైజ్ టూల్ అనమాట. ఇట్ ఈస్ డూ ఎవ్రీథింగ్. ఓకే. ఓకేనా? అర్థమైందా? ఓకే. యా. బ్రో లేటెన్సీ అంటే ఎండ్ యూజర్ యూజ్ చేసేటప్పుడు అంతే తను ఏదన్నా రెస్పాన్స్ ఎంత టైంలో వస్తుంది అట్లాంటివి కదా? ఎస్ కదా. రెస్పాన్స్ ఫ్రమ్ ఇప్పుడు ఎండ్ యూజర్ అంటే అతను ఒక మీరే ఉన్నారండి. మీరు ఒక హ్మ్. ఫ్లిప్కార్ట్లో ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు. అది హ్మ్. అంటిల్ పేమెంట్, యాడ్ కార్ట్ అండ్ డెలివరీ వరకు యూ ఫస్ట్ హ్మ్. లాగిన్ అవ్వాలి. ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత ఫ్లిప్కార్ట్లో మీరు లాగిన్కి ఎంత టైం పడుతుంది, ఎన్ని మిల్లీ సెకండ్స్ హ్మ్. పడుతుంది. లాగిన్ అయిన తర్వాత మీరు క్యాటలాగ్లో సెలెక్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనమాట. ఆ ప్రోడక్ట్ ఆఫ్ ద సర్వీస్లో ఎంత టైం మిల్లీ సెకండ్స్ పట్టింది. ఆ ప్రోడక్ట్ ఆఫ్ ద హ్మ్. సర్వీస్ నుంచి మీరు యాడ్ కార్డ్కి వెళ్తారు. యాడ్ కార్డ్కి ఎంతసేపు టైం పడుతుంది. యాడ్ కార్డ్ నుంచి
పేమెంట్కి ఎంతసేపు పడుతుంది, ఇట్లాంటి పేమెంట్ నుంచి మరి పేమెంట్ అయిపోయిన తర్వాత ఏంటి డెలివరీ కదా. సో డెలివరీ. సో హ్మ్. ఇంత ఎండ్ టు ఎండ్ రమ్లో మనకు ఫ్రంట్ ఎండ్గా మానిటర్ చేయగలుగుతాం మిల్లీ సెకండ్స్ ద్వారా, అంటే అది చూడగలుగుతాము. సో ద ఎవ్రీథింగ్ లైక్ డైనట్రీస్ అండ్ డేటాడాక్ వర్కింగ్ సేమ్ అనమాట. గ్రహమాన ఓకే. ప్రెమిసెస్ అనేది ఇన్ఫ్రా, క్లౌడ్ వాచ్ అనేది కూడా ఇన్ఫ్రానే హ్మ్. ఎక్కువ. సో ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే ఈ డైనటరీస్, అంటే డైనటరీస్ కానీ డేటాడాగ్ కానీ ఎందుకు వస్తున్నాయి అంటే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కదా. ఒకవేళ మనకి ఆన్ ప్రెమిసెస్లో ఉన్న ఆన్ ప్రెమిసెస్లో ఉన్న వాటిని, అంటే ఆన్ ప్రెమిసెస్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఆన్ ప్రెమిసెస్లో ఉన్న మల్టీ క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో ఉన్న హైబ్రిడ్లో ఉన్నా కానీ ఇలాంటి థర్డ్ పార్టీ వాడతారు అనమాట. అండ్ నేను క్లౌడ్ వాచ్ వాడితే ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ సర్వర్స్ అప్లికేషన్స్ మానిటర్ చేయగలుగుతాము. బట్ ఒకవేళ మనకి ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంటే కాకుండా మనకి ఏజూర్ ఉంటే ఆర్ ఆన్ ప్రెమిసెస్ కూడా ఉంటే మరి వాటి కూడా మానిటర్ చేయాలిగా. ఆ టైంలో మనకి థర్డ్ పార్టీ హ్మ్. కిందకి వెళ్ళిపోతాం. ఓకే. మా మా ఫస్ట్ మానిటరింగ్ టూల్ ఏంటంటే సోలార్ విండ్ అండి. సోలార్ విండ్ ఇవన్నీ థర్డ్ పార్టీ. అండ్ హ్మ్. అంటే సోలార్ విండ్ ఏజెంట్ని ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఇది ఒక మానిటరింగ్ టూల్. దీన్ని ఇందాక అంటే లాస్ట్ కంపెనీలో నేను వాడాను. సోలార్ విండ్ ఈజ్ సర్వర్ మానిటరింగ్, నెట్వర్క్ మానిటరింగ్, అప్లికేషన్ మానిటరింగ్, ఎవ్రీథింగ్ మానిటరింగ్ అనమాట సోలార్ విండ్. అండ్ వన్ మోర్ ఏదో ఉంది నాకు గుర్తు రావట్లేదు, బట్ ఇది ఒకటి గుర్తొచ్చింది. ఐ ఐ టెల్ యూ లేటర్ ఉంది. సో అది కూడా థర్డ్ పార్టీ టూల్. సో మ్యాక్సిమం అన్ని ఎన్విరాన్మెంట్లలో ఒకళ్ళు మల్టీ క్లౌడ్ ఉన్న, హైబ్రిడ్ క్లౌడ్ ఉన్న ఈ థర్డ్ పార్టీ టూల్సే వాడతారు. ఓకేనా. హ్మ్. ఓకే, ఓకే లెట్స్ బ్రో. గో విత్ లాగ్స్. వాట్ టైప్స్ ఆఫ్ లాగ్స్? సర్వర్ లాగ్స్, అప్లికేషన్ లాగ్స్, క్యూబర్నెట్ లాగ్స్, డాకర్ లాగ్స్, ఇవన్నీ కూడా మానిటర్ చేస్తాం. ఆడిట్ లాగ్స్ ఇవన్నీ చెప్పండి. ఓకే. ఇమేజ్ పుల్ బ్యాకప్ ఎర్రర్, ఎక్స్ప్లెయిన్ టు హౌ టు రిజాల్వ్ ఇట్ అని అడిగారు. సో ఇమేజ్ పుల్ బ్యాకప్కి లెట్స్ గో విత్ ఇమేజ్ పుల్ బ్యాకప్. ఇమేజ్ పుల్ అవ్వట్లేదండి ఫ్రమ్ రిజిస్ట్రీ నుంచి. మీరు హ్మ్. చేశారు కదా, ప్రేమ్చంద్. అవును బ్రో. అవును బ్రో. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇమేజ్ పుల్ అవ్వట్లేదు రిజిస్ట్రీలో అంటే ఆథరైజేషన్ ఇష్యూ ఉండొచ్చు, ఇమేజ్ రాంగ్ ఇమేజ్ ఉండొచ్చు. ఆ, దానివల్ల కూడా ఇది ఇక్కడ చూడండి, పుల్ లిమిట్ ఎక్సీడెడ్ ఆర్ మేబీ ప్రైవేట్ రిజిస్ట్రీ ఆథరైజేషన్ ఇష్యూ, రాంగ్ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్, ఇమేజ్ డిలీటెడ్ రిజిస్ట్రీ నుంచి, వీటి వల్ల అది అవ్వదు. సో అవి మనం చెక్ చేసుకోవాలి. డిస్క్రైబ్ చేస్తే మనకి తెలుస్తుంది. ఎప్పుడైతే పాడ్ని డిస్క్రైబ్ చేస్తామో అది ఏం ఇష్యూనో తెలుస్తుంది. ఆ ఇష్యూని బట్టి ఆ ఎర్రర్ని బట్టి మనం రిజాల్వ్ చేయాలి. ఓకేనా. మనకి దాంట్లో ఆ ఆ ఇష్యూలోనే ఫెయిల్డ్ పుల్ ఇమేజ్ అంటే అది పుల్ యాక్సెస్ ఇష్యూ. అట్లా అట్లా మనకి ఆ ఒక్క డిస్క్రైబ్ చేసిన కనపడే ఎర్రర్ని బట్టి మనం రిజాల్వ్ చేస్తాం. ఫుల్ యాక్సెస్ డినైడ్ అంటే మనం ప్రైవేట్ రిజిస్ట్రీ ఆథరైజేషన్, అంటే ప్రైవేట్ రిజిస్టర్లో మన ఇమేజ్ ఉన్నది దాన్ని పుల్ చేసుకోవాలి. యాక్సెస్ ఇష్యూ కాబట్టి కీస్ ఏమైనా యాడ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇలా, అంటే మనం రిజిస్ట్రింగ్ క్రియేట్ చేసి ఇమేజ్ పుల్ రిక్వెస్ట్ అన్నట్టు క్రియేట్ చేయాలండి. నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా నేను మన డాక్యుమెంట్లో అయితే పెట్టాను. పుల్ ద ఇమేజ్ ఫ్రమ్ పుల్ రిక్వెస్ట్ అని. సో ఇది, సో పుల్ యాక్సెస్ ఇష్యూ అన్నమాట. సో దానికి ఇది ఇది మీకు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. సో ఏం లేదు, అంటే ఇప్పుడు మనకి ఈసీఆర్లో ఉందనుకో, ఈసీఆర్ ఈసీఆర్ లాగిన్ చేయాలి కదా. సో ఏసీఆర్ యూజర్ ఐడి పాస్వర్డ్స్, అట్లా ఏసీఆర్ ఉంటే ఏసీఆర్ యూజర్ ఐడి పాస్వర్డ్స్. ఎందుకంటే మనకి రిజిస్ట్రీలో ఇమేజ్ ఉంది కాబట్టి వాటి యొక్క క్రెడిషనల్స్తో ఒక సీక్రెట్ క్రియేట్ చేసాము. సీక్రెట్ క్రియేట్ చేసి మనం డిప్లాయ్మెంట్లో మెన్షన్ చేయాలండి. ఇక్కడ మెన్షన్ చేస్తే దెన్ ఓన్లీ పుల్ ద ఇమేజ్ అనమాట, ఇఫ్ ఇట్ ఈస్ ఫుల్ యాక్సెస్ ఇష్యూ అయితే. ఓకేనా. సో ఓకే బ్రో. సో యా, చైతన్య, మేబీ యూ డిడెంట్ అండర్స్టాండ్, బట్ ట్రై టు అండర్స్టాండ్ ఇప్పుడు ఏదైతే చెప్పానో.
అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏదైతే ఇక్కడ మనకి ఇలాంటి ఇష్యూ, ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్ ఇష్యూ వచ్చినప్పుడు ఇమేజ్, లేటెస్ట్ ఇమేజ్ తీసుకోవట్లేదు. ఆ, ఇమేజ్లన్నీ ఒక రిజిస్ట్రీలో ఉంటాయి అన్నమాట, ప్రైవేట్ రిజిస్ట్రీలో తీసుకోవట్లేదు కాబట్టి వాటికి యాక్సెస్ కోసం ఇట్లాంటి ఇమేజ్ ఇమేజ్ పుల్ రిక్వెస్ట్లో మనకి యాక్సెస్ కీస్ ఇచ్చేసి అది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఐ విల్ టెల్ యూ లేటర్. ఓకే. ఓకే, అండ్ I'll go with next question. If your disk is EBS 100% full in server level, how do you resolve it? అంటే ఈ ఈబిఎస్ చెప్పాను కదా మీకు చైతన్య, ఈబిఎస్ చెప్పాను కదా, మీరు చేశారా ప్రాక్టీస్? అండ్ ప్రేమ్చంద్. యా బ్రో చేశాను. చెప్పారు బ్రో. ఓకే, నేను ఇది చెప్పాను ఈబిఎస్ గురించి. ఈబిఎస్ అంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. ఇప్పుడు 100% ఫుల్ అయింది అనుకోండి, హౌ డు యూ రిజాల్వ్ ఇట్ అంటే, నేను అప్పుడు యూనో సో ఒక వన్ మోర్ ఈబిఎస్ వాల్యూమ్ని యాడ్ చేసుకొని అటాచ్ చేయడం. మనం ఇది చేస్తే మనకి కొంచెం స్పేస్ వస్తుంది. కాకపోతే ఈ ఆ డిస్క్లో ఏమైనా అన్నెసరీగా ఏమైనా ఉంటే ఫస్ట్ డిలీట్ చేయడానికి ట్రై చేయాలండి ఇక్కడ ఆర్ఎం ఫ్రమ్ లాగ్ ఫైల్స్లో. ఆర్ ఎల్స్ ఇది అవ్వట్లేదు, ఇమేజ్లో ఏమైనా ఉన్నా కానీ, అంటే అంటే దాంట్లో ఉన్న అన్నెసరీ థింగ్స్ డిసైడ్ చేయడానికి ఈ కాన్సెప్ట్స్. ఆర్ ఎల్స్ వీ కెన్ ఎక్స్టెండ్, మనం చేసింది ఇది. సో EC2 వాల్యూమ్కు దాన్ని మాడిఫై చేయడం. సారీ, యా, అదైతే ఈబిఎస్ వాల్యూమ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 50 GB ఉందనుకోండి, అది ఫుల్ అయిపోయింది అనుకో, దాన్ని 100 GB చేసి మనకి లోపల కూడా దాన్ని రీసెట్ చేయాలన్నమాట. రీసెట్ చేసి చేస్తాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా 100 GB ఉంది, 200 GB చేసాము. 200 GB చేసిన గ్రో ఎఫ్ఎస్ అని చేసి దాన్ని ఫైల్ సిస్టమ్ రీసెట్ చేసినాం అనుకోండి, స్పేస్ వస్తుంది. ఆ, అప్పుడు మనం అంటే కొద్ది స్పేస్, ఇప్పుడు 100% ఉండేది 80కి ఆర్ 70కి వచ్చేస్తుంది. మనం అసలు 100% అయ్యిందాక దాకా చూడము. సో ముందుగానే అలర్ట్ వస్తుంది 80లోనే, ఫస్ట్ అలర్ట్. ఆ ఫస్ట్ అలర్ట్కే రెస్పాండ్ అయ్యి స్పేస్ క్రియేట్ చేస్తాం, సైజ్ని ఇంక్రీజ్ చేస్తాం. ఇది ఆల్రెడీ చెప్పాను, ఒకసారి చెక్ చేసుకోండి ఈబిఎస్లో. అండ్ లెట్స్ గో విత్ సమ్ అదర్. హౌ డు యూ మానిటర్ ద మెట్రిక్స్ అండ్ లాగ్స్ ఇన్ టామ్ క్యాట్ అప్లికేషన్ యువర్ ప్రాజెక్ట్? And how do you monitor the metrics and logs in Tomcat application in your project? Tomcat application, how do you monitor అన్నట్టు అడిగాడు. అంటే మనకి వీళ్ళు అడిగింది డైనటరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. హౌ do you monitor metrics in Tomcat application? How 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 do you monitor? ఓకే, ఇది మానిటరింగ్ పార్ట్. మనమైతే డేటాలాగ్లో సెటప్ చేసి చూద్దామండి. ఒక అప్లికేషన్ ఎలా, మనకు అక్కడ ఇంటిగ్రేషన్ పార్ట్ అని ఉంటుంది. ఇంటిగ్రేషన్లో మనకి టామ్ క్యాట్ ఇంటిగ్రేషన్ చేసుకొని మానిటర్ చేయాలి అప్లికేషన్స్ని. సో సిమిలర్గా చెప్తాను. సో ఇక్కడ చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇక్కడ నేనైతే ఈ డేటాడాగ్లో మనకి ఇంటిగ్రేషన్ విత్ టామ్ క్యాట్ అండ్ టామ్ క్యాట్తో ఇంటిగ్రేషన్ చేసి మనకి టామ్ క్యాట్ రిలేటెడ్ అప్లికేషన్ అయితే మానిటర్ చేస్తాం అనమాట. సో నీ విత్ డైనట్రీస్ కూడా అలానే ఉంటుంది. డైన్ డైనట్రీస్ అండ్ డేటాడాగ్ టెల్ మీ అన్నట్టు అడుగుతా. ఓకే. యూజ్ ద డేటాడాగ్ ఏజెంట్ అండ్ జేఎంఎస్ ఇంటిగ్రేషన్. ఫస్ట్ డేటాడాగ్ ఏజెంట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి మనం మన ఆ సర్వర్లో. ఆ తర్వాత
మానిటర్ విత్ టామ్ క్యాట్ ఏపీఐ. సో దాని తర్వాత మన టామ్ క్యాట్ రిలేటెడ్ ఇంటిగ్రేషన్ పార్ట్ అని ఉండేది. ఇంటిగ్రేషన్స్లో మనకి టామ్ క్యాట్ రిలేటెడ్ ఇంటిగ్రేషన్ చేసుకున్న తర్వాత మనకి టామ్ క్యాట్ అనే అప్లికేషన్ మానిటర్ చేస్తాం అనమాట. ఐ విల్ టెల్ యూ లేటర్ అండి ఇది. సో జేఎంఎస్ ఇంటిగ్రేషన్ డాష్బోర్డ్ రియల్ టైమ్ మానిటరింగ్. సో ఓకే. అండ్ హౌ do you provide the authorization keys in Linux? సో ఆథరైజేషన్ కీస్ ఇన్ లైనక్స్ హౌ డూ ప్రొవైడ్ అండి? మ్, ఇది ఆల్రెడీ చెప్పాను. ఆథరైజేషన్ కీస్, యాక్సెస్ కీ, సీక్రెట్ కీస్ ఎలా ప్రొవైడ్ చేస్తాము? ఎనీబడి నో? బ్రో అది ఐఏఎం రోల్స్‌లోకి ఎళ్లి చేస్తాం కదా బ్రో! ఐఏఎం యూజ్ అని క్రియేట్ చేసి ఐఏఎం యూజర్స్కి ఏదైనా పర్మిషన్ ఇచ్చేసి యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీస్ అనేది క్రియేట్ చేసి జనరేట్ చేసి ఆ, ఇస్తామన్నమాట. హౌ డూ యూ ప్రొవైడ్? దీంట్లో కూడా ఒకటి ఉంటుంది. ఎస్ఎస్ ఆథరైజేషన్ కీ. ఆ, ఇదండి ఎస్ఎస్హెచ్ ఆథరైజేషన్ కీస్లో పాస్వర్డ్లెస్ అథెంటికేషన్ ద్వారా కూడా చేయొచ్చు. సో ఇవన్నీ కీస్ అంటే పర్మిషన్స్ రిలేటెడ్. ఫైల్ పర్మిషన్ ఏంటి, ఓనర్ ఏంటి, గ్రూప్ ఏంటి, అండ్ సూడో యాక్సెస్ ఇవ్వాలి, అంత ఎవ్రీథింగ్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ ఈ ఎస్ఎస్హెచ్ ఆథరైజేషన్ కీస్ ఏంటంటే పాస్వర్డ్లెస్ అథెంటికేషన్ కోసం. ఒకవేళ నేను మాస్టరు, ఇంకో వర్కర్ నోడు మీరు అనుకోండి. సో నా దగ్గర ఉన్న కీస్ మీకు ప్రొవైడ్ చేసి నేను మిమ్మల్ని కంట్రోల్ చేయొచ్చు. సో అట్లా అనమాట. సో పాస్వర్డ్లెస్ అథెంటికేషన్ అంటే సెక్యూరిటీ రిమోట్ యాక్సెస్. సో వన్ మాస్టర్ టు కంట్రోల్ అంటే ఇది యాన్సిబుల్ కంట్రోలర్లో ఉపయోగపడుతుంది. ఓకే. ఓకే. నెక్స్ట్. సో ఇవన్నీ చాలా పర్మిషన్స్. ఇది ఏసీఎల్ పర్మిషను, ఇదేమో సూడో ఆథరైజేషన్, ఇదేమో ఐఏఎం గ్రూప్. రోల్స్‌లో గూడా అట్లానే చేస్తాం గదా! దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి బ్రో? ఐఏఎం రోల్స్‌కిను, ఎస్ఎస్హెచ్‌కి. ఎస్ఎస్హెచ్ ఆథరైజేషన్స్ అంటే మనకి సర్వర్ లెవెల్లో రిమోట్ హ్మ్. రిమోట్ సర్వర్, ఒక సర్వర్లో మనకి ఎస్ఎస్ ఆథరైజేషన్ అని కొడితే మనకి ప్రైవేట్కి పబ్లిక్కి అని ఉంటాయి. ఓకే. అక్కడ పబ్లిక్ కీని కాపీ చేసుకొని ఒక నోడ్ సర్వర్ ఏదైతే ఉందో నోడ్, ఆ నోడ్లో ఈ అక్కడ ఆథరైజేషన్ కీలలో ఇది ప్రొవైడ్ చేస్తాం. దీని యొక్క మెయిన్ మాస్టర్ది. అప్పుడు హ్మ్. మనం దానికి లాగిన్ అవుతాం అనమాట. విత్ హ్మ్. దానికి లాగిన్ అయిపోతాం. ఓకే. దానికి లాగిన్ అయిపోతాం, దాన్ని యాక్సెస్ చేయగలుగుతాం. అట్లా ఎన్ని హ్మ్. నోట్స్కి నీ మాస్టర్ యొక్క కీని ప్రొవైడ్ చేస్తే దిస్ ఈస్ ఆ కీస్ ద్వారా మెయింటైన్ చేస్తున్నాం. పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ అంటారు దీన్ని. పాస్వర్డ్ ద్వారా మనం లాగిన్ అవ్వట్లే. సో దట్ ఈస్ నథింగ్ బట్ పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్, సెక్యూర్ టు రిమోట్ యాక్సెస్. అది మనం ఓకే. యాన్సిబుల్లో చెప్తామండి. ఓకే. అండ్ ఓకే, లెట్స్ గో విత్ ఓకే హౌ వీఆర్ కాన్ఫిగర్ విత్ రిటెన్షన్ పీరియడ్ ప్రొమీథియస్ డేటాబేస్ సర్వర్. ఇది నాకు హౌ హౌ వీ కెన్ కాన్ఫిగర్ విత్ రిటెన్షన్ పీరియడ్ విత్ ప్రొమీథియస్ డేటాబేస్ సర్వర్. ఇది నాకు కూడా తెలియదు, నేను అప్పుడు చెప్పలేదు. హౌ వీ కెన్ కాన్ఫిగర్ రిటెన్షన్ పీరియడ్ ప్రొమీథియస్ సర్వర్. ఇది ఎట్లా చేస్తారో మనకి నాకు కూడా తెలియదండి. సో ఇక్కడ స్ట్రాప్ ద పారామీటర్ అని ఒక పారామీటర్లో వీ క్యాన్ మెన్షన్ 90 days అని అయితే రిటెన్షన్
size instead of the time Prometheus delete the old data when storage is exceed and 50 size కన్నా exceed అయినా కానీ delete అయినట్టు or else we can move from after 90 days తర్వాత we can delete అన్నట్టు మెన్షన్ చేశారు. లాంగర్ రిటేషన్ మేక్ డిస్క్ యూజర్ ఇక్కడ ఒక ఫైల్లో చేస్తున్నారు. స్టార్ట్అప్ కమాండ్ దిస్ ఈస్ a method 1, this is a method 2. Okay. Prometheus.aml. This configuration file Prometheus.aml అనమాట. Prometheus.aml లో చేస్తున్నాను ఐ థింక్. సో ఇట్ ఈస్ టైమ్ సిరీస్ డేటాబేస్. ఇట్ ఈస్ లైక్ టైమ్ సిరీస్ డేటాబేస్. ఇది ప్రతిదీ మనకి టైంలో చూపెడుతుంది. లైక్ ఈ టైంలో ఇంత అన్నట్టు. సో దట్ ఈస్ we can call time series database. మన లాగ్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా. సో ఇక్కడ ఒక కాన్ఫిగరేషన్ ఫైల్లో మనకి ప్రొమిథియస్ కాన్ఫిగరేషన్ యూజింగ్ విత్ స్టోరేజ్ డేటాబేస్ రిటెన్షన్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్ రిటెన్షన్ టైమ్ 30 days అని పెడితే రిటెన్షన్ కెన్ ఆల్సో బి కాన్ఫిగర్ విత్ స్టోరేజ్ సైజ్ ఆల్సో. ఒకటేమో 30 days ఆర్ 1 year ఆర్ 5 years అన్నట్టు ఇక్కడ పెట్టొచ్చు. 5 years అని మెన్షన్ చేస్తే మనకి 5 years వరకు అక్కడ అంటే సేఫ్లో ఉంటుంది మన ఇన్ఫర్మేషన్. ఆర్ ఇదేంటంటే రిటెన్షన్ సైజ్ ఒక 100 GB ఆర్ 1 TB ఆర్ 2 TB అట్లా సైజ్ ఇంక్రీజ్ అయితే రిమూవ్ చేయమని అంటారు. రిటెన్షన్ పీరియడ్ అంటే డిలీట్ అవ్వకూడదు. మీకు చెప్పాను కదా, డిలీట్ అవ్వకూడదు అంటిల్ ఇన్ దిస్ పీరియడ్. అర్థమైందండి? సో ఇది ప్రిమిథియస్లో ఎలా కాన్ఫిగర్ చేస్తారో. అర్థమైంది బ్రో. చైతన్య, అంటే ప్రొమిథియస్‌లో మానిటరింగ్ కాకుండా ఇట్లా రిటెన్షన్ పీరియడ్ కూడా ఇచ్చి దాన్ని కంట్రోల్ చేయొచ్చు బ్రో. అవును అవునవును చేయొచ్చు. అందుకనే ఇక ఇది అడిగాను. సో వాళ్ళు చేస్తారు నాకు తెలిసి, నెటర్ ఓకే. నుంచి కంపెనీ వాళ్ళు చేస్తారు. అందుకనే నన్ను అడిగిన క్వశ్చన్ ఇది. హ్మ్. ఓకే. అండ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లాంగ్ టర్మ్ మెట్రిక్ స్టోరేజ్ కామన్లీ ఇంప్లిమెంటెడ్ బై యూజింగ్ ఆఫ్ థానోస్ ఆర్ కార్టిక్స్ ఇంటిగ్రేటెడ్ విత్ ఆబ్జెక్ట్ స్టోరేజ్ లైక్ S3. సో ఇన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో వీళ్ళు S3గా వాడతారు ఎక్కువ. బట్ ఇది మేబీ ఇట్ ఈస్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఇలా మెన్షన్ చేస్తారేమో ఐ థింక్ సో. ఇంటిగ్రేషన్. Okay, so that's it, guys. And again, same application, Tomcat application, how to monitor in Dynatrace in Tomcat. సో ఇది మొత్తం ఇంటిగ్రేషన్ పార్ట్. హౌ టు ఇంటిగ్రేట్ అనేది నేను చెప్తాను. ఓకే. దెన్ వీ కెన్ మానిటర్ ద లేటెన్సీ అండ్ అప్లికేషన్ అని మానిటర్ చేయొచ్చు అనమాట. అందుకని ఇవి తీసుకునేది. ఐ హోప్ మీకు ఈ 15 ఇవన్నీ చాలా ఫండమెంటల్. ఫస్ట్ ఫండమెంటల్ లైనక్స్ ఫండమెంటల్ చెక్ చేశాడు. ఆ తర్వాత ఎక్కువ మీరు చూస్తే ఇవన్నీ కూడా ఎక్కువ చూడండి క్లస్టర్ క్యూబర్నెటిస్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. నోట్ డౌన్ అవ్వడం ఎట్లా అని, అండ్ పాడ్స్ని ఎలా చెక్ చేస్తాం అని, అండ్ ఎక్స్ త్రీ చెక్ చేశాడు. అండ్ వీళ్ళు మానిటరింగ్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తారని నాకు తెలుసు. అందుకని వాళ్ళ లాగ్స్ అండ్ ఇమేజ్ పుల్ బ్యాకప్ అండ్ ఇక్కడైతే సారీ ఇది ఈబిఎస్ స్టోరేజ్ సర్వీసెస్ కాన్సెప్ట్ని టచ్ చేశాడు. ఇవన్నీ ఇది ఒక టామ్ క్యాట్ అప్లికేషన్. ఇది టామ్ క్యాట్, ఇది మానిటరింగ్, ఇది మానిటరింగ్ 3-4 క్వశ్చన్స్ ఎక్కువ. ఇది కూడా మానిటరింగ్, 9th కూడా మానిటరింగ్. ఒక 5 questions మానిటరింగ్ మీద, ఒక 2 questions లైనిక్ సర్వర్ మీద, ఒక 1 2 3 4 క్వశ్చన్స్, 4 ఇది 5 క్యూబర్నెటిస్ మీద. అండ్ ఏడబ్ల్యూఎస్ లైనిక్స్ రిలేటెడ్ ఈబిఎస్ వాల్యూమ్ ఒకటి అండ్ 13th కూడా లైనెక్సే, అండ్ 3 కూడా లైనెక్సే, అండ్ 2 కూడా లైనెక్సే. ఇట్లా మీరు డివైడ్ చేసి, అండ్ 7th కూడా లైనెక్సే, ఇలా డివైడ్ చేసి మీరు అంటే లైనెక్స్ మీద ఏం క్వశ్చన్స్ పడ్డాయి అండ్ క్యూబర్నెటిస్ మీద ఏం క్వశ్చన్స్ పడ్డాయి, అట్లా మానిటర్ మీద ఏం క్వశ్చన్స్ పడ్డాయి అని ఇలా ప్రియారిటైజ్ ఫిల్టర్ చేసుకొని చదివితే ఇంకా బాగా అర్థమవుతాయి.
సరేనా అండి? ఫస్ట్ రౌండ్ కన్నా సెకండ్ రౌండ్‌లోనే కొంచెం ఈజీ క్వెషన్స్ అనిపించింది బ్రో. యాహ్! మీరు చెప్పిన యాహ్! అవునండి. అండ్ ఈజీ అంటే, అంటే ఇప్పుడు వాళ్ళు మనం కంపారిటివ్‌లీ. హ్మ్. కంపేర్ టు ద ఫస్ట్ రౌండ్ హ్మ్. జస్ట్ ఫస్ట్ రౌండ్ వాళ్ళు జీన్ ఆహ్, ఒక్క నిమిషం. ఫస్ట్ రౌండ్ వీళ్ళు చేశారనమాట. సెకండ్ లెవెల్‌లో ఉన్న ఎంప్లాయీస్. సెకండ్ రౌండ్‌లో అయితే ఇద్దరు కూర్చున్నారు. ఇద్దరు కూర్చొని అడిగారు. ఓకే. ఒకళ్ళేమో లైనక్స్ మీద, ఒకళ్ళేమో మానిటరింగ్ పార్ట్ మీద. అంటే ఒకళ్ళు ప్రయారిటైజ్ ఉంటారు కదా! ఒకళ్ళు స్పెషలిస్ట్‌గా ఉంటారు కదా! లైనక్స్ మీద అవునండి. ఒకతను బాగా అడిగాడు. లైనక్స్ మీద అతను బాగా అడిగాడు. హ్మ్. ఇంకో అతను అన్ని కవర్ చేశాడు మానిటరింగ్ పార్ట్. సో ర్యాండమ్‌గా అడుగుతున్నారు. ఒక క్వెషన్ అతను, ఒక క్వెషన్ ఇతను, ఒక క్వెషన్ అతను, ఒక క్వెషన్ ఇతను ఇట్లా. ఇలా ఓకే. అడిగి హ్మ్. చేశారనమాట నాకు. హ్మ్. సెకండ్ క్వెషను. అది సెకండ్ రౌండ్ అనేది. హ్మ్. అండ్ అదే అండి బిఫోర్ కూడా చెప్పారు. సో మీరు మానిటర్ మీద చూసుకోండి. ఎందుకంటే మాకు అదే రిక్వైర్మెంట్. ఇది కా కాకినాడ కా కాకినాడనో ఎక్కడో ఉందండి. నేను మర్చిపోయాను మళ్ళీ లొకేషను. సో ఆంధ్రాలో ఉంది. ఆంధ్రాలో ఉన్న ఆ! కంపెనీకే. ఆ! అతను చూపించారు బ్రో. ఫోటో చూపించారు. యాహ్! ఆంధ్రాలో ఉన్న లొకేషన్ అనమాట. హైదరాబాద్‌లో కూడా ఉంది. నెటర్‌నిల్స్ చాలా ఫేమస్ కంపెనీ అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అనమాట. ఓకే. ఒకవేళ మళ్ళీ మీరంతా రెడీగా ఉంటే ఇప్పుడు 1 మంతే అయింది కదా! సో 2 మంత్స్ తర్వాత ఆహ్, చూద్దాం. ఏవైతే ఎక్కువ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి వెళ్ళడానికి ట్రై చేయండి. ప్రొడక్ట్ బేస్డ్‌లో మీరు ఎక్కువ నేర్చుకోగలుగుతారు. ఓకే బ్రో. ఓకే. అండ్ చైతన్య ఆహ్, ఆహ్, అండర్‌స్టాండ్ అయిందా? సో నేనైతే చెప్పిందో, మాట్లాడిందో అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఓకే అండి. సో ఏవైతే నేను ఏవైతే మనకి సిలబస్ కవర్ చేయలేదో అది నేను ప్రాక్టికల్‌గా చూపెడతాను. సో దట్స్ ఇట్ గైస్ టుడే బ్రో దీనికి సెలెక్ట్ అయ్యారా బ్రో మీరప్పుడు? ఆ! లేదండి. అవ్వలేదు నేను. సో, హ్మ్. అక్కడ నేను అవ్వలేదు. ఆ తర్వాత హ్మ్. వేరే కంపెనీకి సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు మనం ఓకే. చేసినయన్నీ సెలెక్ట్ అవుతాయా అంటే ఏదో ఒక రీజన్‌లో పోతదండి. సో, మనం హ్మ్. ఇప్పటికి నేను లాస్ట్ ఇయర్‌లో చాలా కంపెనీస్ నేను సెలెక్ట్ అయ్యాను వాళ్ళు తీసుకోలేదు. ఓకే. ఆ! ఇది నేను సెలెక్ట్ అవ్వలేదు. ఓకే. బట్ కొన్ని కంపెనీలలో నేను సెలెక్ట్ అయ్యాను. కొన్ని కంపెనీలు ఫస్ట్ రౌండ్ క్లియర్ అయ్యి సెకండ్ రౌండ్‌లో హోల్డ్ పెట్టారు. ఆహ్, కొన్ని ఆఫర్ ఇచ్చి కూడా జాయిన్ చేయించుకోలేదు. అండ్ కొన్ని ఆహ్, ఇది నాకు చూడండి ఫస్ట్ రౌండ్‌కి, సెకండ్ రౌండ్‌కి ఎంత టైం పట్టిందంటే త 12 డేస్ లైక్ 13-25 అంటే ఎన్ని డేస్? 12 డేస్. 12 డేస్ పట్టింది. ఓకేనా? హ్మ్. ఒక ఎందుకంటే ఏ ప్రాస్పెక్ట్‌లోనైనా మనం ఐ మీన్ వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఐ మీన్ ఇంటర్వ్యూ అతను కూడా ఆహ్, ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యాలి అట్లా చేసేవాళ్ళుంటారు. కొందరు సీరియస్‌గా చేసేవాళ్ళుంటారు. హ్మ్. కొందరు తీసుకునే ఉద్దేశం మీద అడుగుతా ఉంటారు. సో, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయని ఏదో రకంగా వాళ్ళ ప్రాస్పెక్టివ్ హ్మ్. వేరు. అండ్ మనకి ఆ టైంలో మేబీ గుర్తుకు రావచ్చు కొన్ని కొన్ని. నాకు కూడా కొన్ని గుర్తు రాలేదు. 1, 2 కామెంట్స్ ఆహ్, ఇక్కడ హ్మ్. ఏదైతే ఉన్నాయో నాకు ఆ టైంలో గుర్తు రాలేదు. బట్ నేను కీప్ ఆన్ ట్రై చేస్తూనే ఉన్నా. బట్ ఈ ఈ కంపెనీలో అవ్వలేదు అంతే. బట్ సెకండ్ వేరే ఒకవేళ కంపెనీ గుర్తున్నప్పుడు డైరెక్ట్ గుర్తు రాలేదని గాని, లేపోతే కెన్ ఐ స్కిప్ దిస్ క్వెషన్ అట్లా అడిగేయచ్చా బ్రో డైరెక్ట్? చెప్పొచ్చు. సో, ఐ మీన్ ఐయామ్ వర్కింగ్ ఆన్ దిస్ అంటే అంటే నేనిక్కడ దీంట్లో మీద పని చేశాను. బట్ ఐ హ్మ్. ఫర్గెట్ అబౌట్ దిస్ బికాజ్ ఐ వర్కింగ్ ఆహ్, మెనీ ఇయర్స్ ఎగో మెనీ మంత్స్ ఎగో అన్నట్టు చెప్పొచ్చు. బట్ హ్మ్. బిఫోర్ ఇంటర్వ్యూ అప్పుడు వాళ్ళు బ్రష్ అప్ చేసుకోమని కొన్ని కొన్ని చెప్తారండి. అవి మనం ఓకే. బ్రష్ అప్ చేసుకోవాలి జనరల్‌గా. అయి హ్మ్. చేసుకోకపోతే పెర్ఫార్మ్ చేయలేము. ఎందుకంటే నేనప్పుడైతే నోట్స్ రాసుకునేవాడిని ఎక్కువ. హ్మ్. కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఇంకా బాగా నోట్స్ రాసా అనమాట. అండ్ ఓకే. నీడ్స్ దీనికి నేనేం ప్రిపేర్ అవ్వలేదు. ఈ ఇంటర్వ్యూకైతే నేనేం ప్రిపేర్ అవ్వలేదు. ఈ హ్మ్. ఇంటర్వ్యూ క్వెషన్స్‌కి నేనేం ప్రిపేర్ అవ్వలే. ఆ తర్వాత ప్రిపేర్ అయ్యా ఎక్కువ. అంటే ఓకే. 2 నోట్స్ రాయడం, ఈ ప్రతి ఇంటర్వ్యూ క్వెషన్స్‌కి ఎలా ఆన్సర్ చేయాలో 1 ఆర్ 2 పాయింట్స్ స్ట్రాంగ్‌గా చెప్పడం. అండ్ మనం చెప్పేది కూడా హ్మ్. కాన్ఫిడెంట్‌గా చెప్పకపోయినా వాళ్ళు తీసుకోరనమాట. ఓకే. మీరు చెప్పేది ఆన్సర్ కరెక్టే. కానీ కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువుంది. కాన్ఫిడెన్స్. ఆ! హ్మ్. దానివల్ల కూడా వాళ్ళు తీసుకోరు.
హ్మ్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేబీ యు ఆర్ నాట్ మచ్ ఎక్స్పీరియన్స్ ఆన్ దట్ టూల్ అన్నట్టు ఫీడ్బ్యాక్ ఇస్తారనమాట. అంటే మీరు చెప్పే 1 or 2 పాయింట్స్ కన్నా స్ట్రాంగ్గా చెప్పారనుకోండి, సో డెఫినెట్లీ వాళ్ళు హ్మ్. తీసుకుంటారు. ఇట్లా ఇలా జరిగిద్ది అంటే, ఓకే. మీరు ప్రాక్టీస్ చేసింది వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు స్ట్రాంగ్గా హ్మ్. చెప్పాలి. కాన్ఫిడెంట్ లెవెల్ ఎక్కువ గట్టిగా చెప్పితే వాళ్ళు మిమ్మల్ని హ్మ్. ఓకే. అంటే తీసుకునే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. మీకు ఓకే. ఇది నేను వర్క్ చేయలే కదా! నేనే మాట్లాడతా హ్మ్. అండ్ అతను అడిగినా గానీ మీ దగ్గర మీ లెవెల్ అనేది తక్కువనే ఉంటది. ఎదుటి వ్యక్తిదే ఎక్కువుంటది. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్. బట్ దట్ టూ ఆయనకు హ్మ్. వచ్చిందో ఆయనకు కూడా మేబీ దాని మీద ఎక్స్‌పీరియన్స్ ఉండకపోవచ్చు. బట్ ఆస్కింగ్ చాట్‌జిపిటి ఏదో ఏదో ఒక వేరే వాళ్ళ దగ్గర తీసుకోనో, అంటే వాళ్ళ సీనియర్ దగ్గర నుంచి తీసుకొని క్వెషన్స్ అడుగుతారు. కాన్ఫిడెంట్ లెవెల్ హ్మ్. చెక్ చేస్తారు ఫస్ట్ థింగ్. కమ్యూనికేషన్ స్కిల్స్ హ్మ్. చెక్ చేస్తారు. కాన్ఫిడెంట్‌గా ఉన్నాడనుకో తీసుకుంటారు. ఈవెన్ హ్మ్. దో ఇవి హ్మ్. అడిగే క్వెషన్స్ కూడా వాళ్ళ రియల్ టైమ్‌లో వర్క్ చేయకపోయినా గానీ, మన రెజ్యూమ్‌లో ఉన్నాయి మెన్షన్ చేత్తాను కాబట్టి అడుగుతారు కంపల్సరీగా. సో, మన ఓకే. కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెంచుకొని డామినేటెడ్‌గా ఉండాలి. వాళ్ళు అడిగినప్పుడు వెంటనే హ్మ్. చెప్పేటట్టు కాన్ఫిడెంట్‌గా రియల్ టైమ్ వర్క్‌లో చేసినట్టు మీరు ఫీల్ అయ్యి చెప్పాలనమాట. దెన్ ఓన్లీ యూ విల్ బి హ్మ్. ఆన్ బోర్డ్ అనమాట. కూడా. మీరు ఫీల్ అవ్వకపోతే అది చెప్పలేరు. అండ్ ఆ! డెఫినెట్‌లీ ఆహ్, అలా ఉండాలి. ఓకేనా? హ్మ్. ఆహ్, ఓకే బ్రో. సరే అండి. సరే అండి. సో, సో థాంక్ యూ ఫర్ జాయినింగ్ అవర్ కాల్. లెట్స్ స్టాప్ రికార్డింగ్. ఓకే. యాహ్! చైతన్య, నేను రికార్డ్ స్టాప్ చేశా. ఆహ్, డిడ్ యూ అండర్‌స్టాండ్ అండి? నేను చెప్పింది అర్థమవుతుంది కదా? యాహ్! ఓకే. సో, ఇది నేను డైరెక్ట్‌గా మన యూట్యూబ్ ఛానెల్‌లో పెడతాను. సో, అక్కడ చూడండి. ఓకేనా? ఫస్ట్ రౌండ్ చూడలేదు కాబట్టి పార్ట్ 1, పార్ట్ 2 లాగా పెట్టాను. ఇది కూడా పార్ట్ 1, పార్ట్ 2 లాగానే పెడతాను. చూడండి. అండ్ ప్రియారిటైజ్‌గా ఫిల్టర్ చేసుకోండి. లైనక్స్‌లో ఏం పడుతున్నాయి అట్లా చూసుకుంటే ఇంకా మీకు అర్థమైతది చైతన్య. అండ్ ప్రేమ్‌చంద్ మీరు గూడా. అండ్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ చాలా పెట్టాను. అలా ప్రియారిటైజ్ చేసుకోండి. ఓకేనా? ఓకే బ్రో. ఓకే బ్రో. ఆహ్, అలా వీ కెన్ క్రాక్ ఇట్ అనమాట. హ్మ్. సరే అండి. ఓకే మరి. బాయ్. ఓకే. ఓకే.